గౌరవనీయులు పూజ్యులు శ్రీ చిన్నజీయర్ స్వామి గారు, గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీ రమణ గారు, గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నారాయణమూర్తి గారు, తనికళ్ళ భరణి గారు, చంద్రబోస్ గారు, అశోక్ తేజ గారు, వేణుగోపాలాచారి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మేడసాని మోహన్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ అందరికంటే ముందుగా తెలుగు వన్ ఎండి మిత్రులు రవిశంకర్ కంఠమనేని, ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్న హైదరాబాద్లో ఆ రోజు చేసిన పనులు కానీ ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అందులో రవిశంకర్ కంఠమనేని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఒక విజన్ని రూపకల్పన చేస్తే ఆ విజన్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని బ్రహ్మాండంగా మీరు చూస్తే 200లో ప్రారంభించాడు. నేను 1996-97లో ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐటీ చేసి ఇటీవల ఒకసారి అనిపిస్తుంది, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు పోరాడిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అంటే ఒకసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం, ఈరోజు 400 ఛానల్స్ మొత్తం. ఇప్పుడే చెప్పాడు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది. నేను గర్వపడుతున్నా, గర్విస్తున్నా. ఈరోజు మనం చూసినప్పుడు రవిశంకర్ యొక్క కృషిని, పట్టుదలని, ప్రతిభని, అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి ప్యారలల్గా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు. ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను చూసేవాడిని, న్యూస్ పేపర్స్ కూడా వచ్చేటి కాదు గ్రామాల్లో, ఒక్క ఆకాశవాణి ఉండేది. ఆకాశవాణి ద్వారా వార్తలు చెప్పేవాళ్ళు, అది కూడా సాయంత్రం ఒక ఫిక్స్డ్ టైంలో ఒక 10 నిమిషాలు మాత్రం వార్తలు చెప్పేవారు. ఆ వార్తలు చదువుకొని ఏ రాజకీయ నాయకుడు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎవరు అసెంబ్లీలో పవర్ఫుల్గా మాట్లాడుతున్నారని బేరే చేసేవాళ్ళు. ఆ తర్వాత న్యూస్ పేపర్స్ రెవల్యూషన్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్ట్ క్రైసిస్ వస్తే ఎన్టీ రామారావు గారిని మెజారిటీ ఉన్న అప్రజాస్వామికంగా పదవిని తీసేస్తే
ఒక ఈనాడు చూపించిన చొరవ 30 రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత మీరు చూస్తే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అప్పుడప్పుడే మెచ్యూరిటీ వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వస్తే ఓసారి అనిపిస్తుంది 2003 అలిపేరు దగ్గర నా మీద తీవ్రవాదులు అటాక్ చేసినప్పుడు ఒక్క జెమినీ టీవీ ఉంది. ఈరోజు చూస్తే ఎన్ని ఛానల్స్ ఉన్నాయో లెక్కేసుకోవాలంటే దానికి గంటల తరబడి లెక్కేసుకునే పరిస్థితికి వచ్చింది. అన్ని ఛానల్స్ వచ్చాయి. ఆ తర్వాత మీరు చూస్తే రవిశంకర్ లాంటి వ్యక్తులు ఇంటర్నెట్ ఆధారంగా తీసుకుని అనేక ఛానల్స్ని ప్రమోట్ చేశారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక ఛానల్ పెట్టుకోవచ్చు, సోషల్ మీడియా ఛానల్. మీకు ఇంటికాడనే కూర్చొని మంచి ఛానల్స్ పెట్టుకుంటే మీరు పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా న్యూస్ ఇవ్వగలిగితే మీకు కాలక్షేపమే కాకుండా మంచి ఆదాయాన్ని సంపాదించే విధంగా మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వినూత్నమైన మార్పు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఏదైనా ఈరోజు మీరు చూస్తే రవిశంకర్ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, అదే మరి స్పిరిచువాలిటీ. ఏది చూసినా అందిపుచ్చుకున్నారు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి న్యూస్ పేపర్ సర్క్యులేషన్స్ ఉంటాయి. శాటిలైట్ ఛానల్స్కు టీఆర్పీ రేటింగ్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్కి అన్నిటికీ వ్యూస్ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ ఉంటారు. దీన్ని బట్టి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే వీరిని చూసినప్పుడు 55 బిలియన్ వ్యూస్ వస్తున్నాయి. 120 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండే ఏకైక ఛానల్ telugu1.com. ఒక్క ఛానల్లో మీరు చూస్తే 16 లక్షల వీడియోలు అప్లోడ్ చేశారు. 1500కు పైగా సినిమాలు, 2500 షార్ట్ ఫిల్మ్స్, 60,000 పైగా వీడియోలు, వెబ్ సిరీస్, ఇవన్నీ కూడా చేసి తిరుగులేని శక్తిగా telugu1.com తయారు చేశారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇదే సమయంలో పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. 1995-96 ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పటికి తెలుగు జాతి మొత్తం మీరు చూస్తే ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడేవాళ్ళం. హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండేది. ఆ రోజు నేను ఆలోచించింది భవిష్యత్తుకు పూర్తిగా మారే పరిస్థితి రావాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అడాప్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. అప్పటికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడా లేదు, ఏం చేయాలో తెలియదు. ఇదే మరి 4-5 మీటింగ్లు పెట్టుకొని ఇప్పుడే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పుడు ఉండేవాళ్ళు. తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఉన్నాడు, తర్వాత వేణుగోపాలాచారి వచ్చారు. వీళ్ళందరితో ఆ రోజు ఆలోచించి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఐటీని ప్రమోట్ చేయాలని. ఫస్ట్ కట్టింది ఐటెక్ సిటీ కట్టాం, ఐటీని ప్రమోట్ చేశాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఇండియన్స్ ఉంటారు, అగ్రభాగాన తెలుగువారు ఉన్నారు. అది ఆ రోజు మేము కాంట్రిబ్యూట్ చేసినటువంటి పెద్ద కాంట్రిబ్యూషన్ తెలుగు జాతికి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నాలెడ్జ్ ఎకానమీ. ఫ్యూచర్లో ఏమాత్రం అనుమానం లేదు, క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా, క్రియేటివ్కే చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే వారు మాట్లాడితే నేను ఎప్పుడు కూడా ఒకసారి నేను చెప్పేటి ఆ రోజు అర్థం కాదు కానీ తర్వాత అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు హైటెక్ సిటీ అంటే అందరూ ఎగతాళి చేశారు. అక్కడి నుంచి కొంతమంది అందిపుచ్చుకున్నారు, బ్రహ్మాండంగా ముందుకెళ్ళారు. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
కష్టపడవలసిన అవసరం లేదు. స్మార్ట్గా పనిచేయాలి. మేమేదో 24 గంటలు పనిచేస్తున్నాం, ఆ రోజులు అయిపోయినాయి. ఈరోజు మనం చేయాల్సిన స్మార్ట్గా పనిచేసే రోజులు వచ్చాయి. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో హిస్టారికల్ డేటా అంతా ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, అదే సమయంలో ఇంకో పక్క చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంకో పక్క చూస్తే రియల్ టైం డేటా, రియల్ టైం కలెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఐఓటీస్ కానీ, లేకపోతే వేరబుల్స్ కానీ, సెటిలైట్ కానీ, డ్రోన్స్ కానీ, సీసీటీవీ కెమెరాస్ అన్నీ వచ్చాయి. అంటే ఈరోజు కావాల్సిన లీడర్స్ కావాలి, అడాప్ట్ చేసుకునే నాయకత్వం కావాలి. అందుకే నేను ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఆ రోజు హైటెక్ సిటీ ఐటీ, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్ ఏఐ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను క్వాంటమ్ వ్యాలీ మాట్లాడుతున్నానంటే, భవిష్యత్తులో తెలుగువారు నాలెడ్జ్లో అగ్రస్థానాన్ని ఉండాలి. అదే మాదిరిగా ఆంట్రప్రెన్యూర్స్ కావాలి. ఆంట్రప్రెన్యూర్స్ ఎందుకంటే ఇంకొక విషయంలో మీరు చూస్తే భారతదేశం, నాకు ఏమాత్రం అనుమానం లేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్. ఇది నేను చాలా స్పష్టంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రపంచంలోనే మీరు చూస్తే స్పష్టమైన ఒక విజన్తో ముందుకు పోతున్నారు. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1, నెంబర్ 2 దేశంగా భారతదేశం ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో నేను కోరేది, ప్రపంచం మొత్తం ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంటారు. అందులో 30-35% తెలుగు వారు ఉండాలని, దేశానికి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆశయం. అది కూడా సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. క్రియేటివ్ ఎకానమీ, ఏది చూసినా మీరు చేసే పని డిఫరెంట్గా చేయడమే, లేకుంటే 10 మందికి అర్థమయ్యే విధంగా సొల్యూషన్ ఇవ్వగలిగితే, యూస్ కేసెస్ తయారు చేయగలిగితే ఫ్యూచర్ దీనికి ఎంతో ఉంటుంది. ఇది చూసినప్పుడు నాకు అనిపించింది, మొన్ననే క్రియేటివ్ ఎకానమీలో 2 సిటీస్ని క్రియేట్ చేస్తున్నారు. ఒకటి బాంబేలో, రెండోది అమరావతిలో. అమరావతి క్రియేటివ్ ఎకానమీ ఒక చిరునామాగా ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ని మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీ. ఈరోజు ఆలోచించింది కాదు. 1995లో 95 నుంచి 2000 వరకు బ్లూ ప్రింట్ తయారు చేసి ఎక్కడెక్కడ ఏమి రావాలి, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ, జినామ్ వ్యాలీ కానీ, ఇలాంటివన్నీ కూడా, ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సిటీ కానీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని ప్లాన్ చేశాం. దానివల్ల ఈరోజు మీరు చూస్తే బెస్ట్ లివబుల్ సిటీగా ఉంది. ఇంకొకటి, జీవితంలో కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి. భగవంతుడు ఆ అవకాశం నాకు ఇచ్చాడు మీ అందరి ఆశీర్వాదాలతో. అదే ఒకప్పుడు హైదరాబాద్, ఇంకొక సిటీని తెలుగు జాతికి అందించే అవకాశం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ టాప్ సిటీస్ ఇండియాని చూస్తే 1 and 2గా అమరావతి, హైదరాబాద్ ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది తెలుగువారి శక్తి, అది ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ ఒకసారి మీ అందరిని నేను కోరేది, ఏది చేయాలన్నా విశ్వసనీయత కావాలి. ఓసారి మనం అనుకుంటాం, ఈరోజు మనం చేసే పని ప్రజలు నమ్ముతున్నారా, దీనివల్ల లాభం ఉంటుందని ఆలోచిస్తాం. కానీ ఒక వ్యక్తికి కానీ, ఒక నాయకుడికి కానీ, ఒక మీడియాకి కానీ, లేకుంటే ఒక ఎన్జిఓకి కానీ విశ్వసనీయత ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే స్వాతంత్ర ఉద్యమం, పత్రికలు, జర్నలిస్టే కీలకమైన పాత్ర పోషించారు.
ఆ తర్వాత రాను రాను పోటీ ప్రపంచంలో మనం చూస్తే విలువలు పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇటీవల సోషల్ మీడియా మామూలుగా లేదు. మామూలుగా ఎంత లాభాలు ఉన్నాయో అంత నష్టాలు కూడా ఉన్నాయి. కొంతమంది సోషల్ మీడియాని ఒక వేదికగా తీసుకుని క్యారెక్టర్ అసాసినేషన్ కానీ రాంగ్ న్యూస్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వస్తున్నారు. దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పను కానీ, కంట్రోల్ చేయాలని చెప్పను కానీ నియంత్రణ అవసరం. ఆ నియంత్రణ చేయకపోతే ఇండ్లల్లో ఉండే ఆడబిడ్డల క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తూ చాలా సమాజానికి హాని జరిగే పరిస్థితి వస్తుంది. నేను అందుకే ఈరోజు ఏదైతే మిత్రులు చెప్పినటువంటి కంఠమనేని చెప్పినట్టు దానికి ఏకీభవిస్తున్నా. ఏ విధంగా చేయాలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ జరిగిన తర్వాత అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరం కూడా ఆలోచించి ఏ విధంగా రైట్ మీడియాని ఏ విధంగా ప్రోత్సహించాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ క్రియేటివిటీకి ఏమాత్రం అడ్డంకి లేకుండా ఏ విధంగా చేయాలి, అదే సమయంలో క్యారెక్టర్ అసాసినేషన్ కానీ కొంతమంది కొన్ని దుర్మార్గమైన ఆలోచనలు చేసినప్పుడు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో చేయాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఫైనల్గా రవిశంకర్ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. వండర్ఫుల్ వర్క్. మీరు అన్నట్టు చాలాసార్లు మీతో కలిసి డయాస్ పంచుకోవాలనుకున్నాను కానీ నాకు టైం దొరకకుండా రాలేకపోయాను. ఈరోజు మీతో కలిసి మీరు చేసిన పనులు నేను చూశాను. చాలా ధైర్యంగా, ఓసారి ఎక్కడా నిర్మోహమాటం లేకుండా చాలా ధైర్యంగా పోరాడుతున్నాడు. అమరావతి పైన కూడా ఒక సినిమా తీసిన ఏకైక వ్యక్తి కంఠమనేని. చాలామంది భయపడే రోజులు, అలాంటి రోజుల్లో న్యాయం, ధర్మం, అమరావతికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఒక సినిమా కూడా తీసి కడాన దానికి సెన్సార్షిప్ అడ్డంకులు పెడితే యూట్యూబ్లో రిలీజ్ చేసిన వ్యక్తి కంఠమనేని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ ఒక పక్కన మీడియాలో రాణిస్తున్నాయి, ఇంకో పక్కన మీరు చూస్తే 2000 మందికి పైగా పేదలకు ఆపరేషన్లు చేయించడం, కొంతమందిని చదివించడం, విద్య, ఆరోగ్య విషయాల్లో కూడా వారి యొక్క మానవత్వాన్ని నిరూపించుకున్నారు. దానికి కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఈ మధ్యకాలంలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. అక్కడి నుంచి సంపద సృష్టించడం P3 ద్వారా, అంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో సంపద సృష్టిస్తున్నాం. ఒక రోడ్లు కానీ, ఒక ఎయిర్పోర్ట్లు కానీ, లేకపోతే పవర్ కానీ, టెలికాం కానీ అన్నీ ప్రైవేట్ సెక్టర్లో వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఇప్పుడు కొంతమంది దీనివల్ల, జస్టిస్ గారు ఇక్కడే ఉన్నారు, రమణ గారికి అనుభవం ఉంది, సుదీర్ఘంగా న్యాయస్థానంలో పనిచేశారు, కడాన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈరోజు దేశంలో మీరు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అంతా బిలినియర్స్ అయిపోతున్నారు. లేనివాడు 100 రూపాయలు కూడా పర్ డే ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వ విధానాల ద్వారా, అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క పాలసీలు తీసుకొస్తూనే ఇంకో పక్క నేను తీసుకొచ్చింది P4 పాలసీ తీసుకొచ్చాను. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో ఎవరైతే టాప్లో ఉండే 10% హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కింద నుండే 20% కానీ దత్తత తీసుకోగలిగితే, మెంటరింగ్ చేయగలిగితే, హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే మనతో సమానంగా వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం వస్తుంది. వాళ్ళకు తెలివితేటలు లేక కాదు. కంఠమనేని కూడా ఒక మారుమూల ప్రాంతంలోనే పుట్టాడు.
జస్టిస్ రమణ గారు కూడా ఒక మారుమూల ప్రాంతంలో, ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టారు. నేను కూడా ఒక ఊరిలో పుట్టాను. 6 కిలోమీటర్లు నడిచి చదువుకున్నారు హై స్కూల్స్లో. అలాంటి నేనే కాదు, ఈరోజు పెద్ద పెద్ద మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన చరిత్ర మనం చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అనునిత్యం పనిచేశారు. ఆయన ఎదుగుదల కూడా చాలామంది సహకరించారు. ఈరోజు చరిత్ర ఒక్కసారి తిరిగేసుకుంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని లేకపోతే ఆయనతో పోల్చుకోవాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే తిరిగి పుట్టాలి తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదు. అలాంటి మనం చూసినప్పుడు అందరిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ అలాంటి వ్యక్తులకు చేయూతనివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, గ్రేట్ నేషన్. ఇండియన్స్తో పోటీ పడే మనుషులు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి 2-3 కారణాలు. ఒకటి, 1991లో ఆర్థిక సంస్కరణలు, పోటీ ప్రపంచం ప్రారంభమైంది. 95లో నేను ఇవన్నీ స్టార్ట్ చేశాను. రెండోది, టెక్నాలజీ వచ్చింది. ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90స్లో వచ్చింది. అక్కడి నుంచి మీరు చూస్తే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇండియన్స్ తీసుకున్నారు, అందులో తెలుగు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. మూడోది, మనం ఊహించింది డెమోగ్రఫిక్ డివిడెండ్. ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తం సేవలు అందించగలుగుతుందంటే దానికి కారణం యువత. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, ఈ ఈలలు కేకలు వస్తున్నాయంటే మా యువతే కేకలేస్తున్నారు, ఈలలు వేస్తున్నారు, ఎనర్జీ సృష్టిస్తున్నారు. ఇవన్నీ పాసిబిలిటీస్ వస్తున్నాయంటే భవిష్యత్తులో కూడా ఈ యువత అద్భుతాలను సృష్టించబోతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మీ అందరికీ చెప్తున్నా, స్కై ఈజ్ ది లిమిట్. ఒకప్పుడు పనికి పోతేనే పని, ఈరోజు మీరు పనికి పోతే కాదు, మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పనిచేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. ఒకప్పుడు ఆఫీసుకు పోతేనే జీతం, ఇప్పుడు ఆఫీసుకు పోవక్కర్లా, ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసుకుంటే ఇప్పుడు డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మగవాళ్లే పని చేస్తారనుకునేవాళ్ళు, ఇప్పుడు మీకంటే ఆదాయం ఆడబిడ్డలు ఎక్కువ సంపాదిస్తున్నారు. దిస్ ఆర్ ఆల్ రియాలిటీస్. పోటీ ప్రపంచంలో మనం చూస్తే ఈ ఎకానమీలో, క్రియేటివ్ ఎకానమీలో ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పోటీ ప్రపంచంలో ఒకటే నేను చెప్తున్నా మీ అందరికీ, నేను కూడా ప్రపంచం ఏం జరుగుతుందో అధ్యయనం చేసి మీకు స్ఫూర్తినివ్వడం నా బాధ్యత, దాన్ని అందిపుచ్చుకోవడం తెలుగు జాతి బాధ్యత అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలు, నేను ఎందుకంటే అర్జెంటుగా మళ్ళీ అమరావతికి వెళ్తున్నాను కాబట్టి మీ అందరి అనుమతి తీసుకొని వీళ్ళందరికీ అభినందనలు చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నా. వీళ్ళందరినీ కూడా చూస్తే ఒక పక్కన శ్రీ మేడసాని మోహన్ గారు, సహస్రావధాని, ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు, నాతోనే యూనివర్సిటీ చదువుకున్నాడు. అప్పుడు మాకు ఒక తెలుగు ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన కంటే ఈయన మేధావిగా అప్పట్లోనే మేము గుర్తించాం, వాళ్ళ ప్రొఫెసర్ కంటే మేధావిగా. అలాంటి వ్యక్తి. అదే సమయంలో ప్రజా వైద్యులు గౌరవనీయులు డాక్టర్ పాములపర్తి రామారావు గారు, ఆయన అనుకుంటే మీకు ఏదున్నా ట్రీట్ చేసేస్తాడు, 1 నిమిషంలో క్యూర్ చేసే మెకానిజం ఆయన దగ్గర ఉంది. ఇంకో పక్క తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, మేము ఉన్నప్పటి నుంచి మీడియా అంటే గుర్తొచ్చే వ్యక్తి శ్రీనివాసరెడ్డి. క్రెడిబిలిటీకి మారు పేరు శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మామూలుగా కాదు, నేను 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు చూశాను. అప్పుడు ఎట్టున్నాడు, ఇప్పుడు అట్నే ఉన్నాడు, భవిష్యత్తులో అట్నే ఉంటాడు.
దానికి కారణం ఒక వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ, దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. క్రిటిసైజ్ చేస్తారని చాలా జర్నలిస్టులు చూశాను, కానీ నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్ మన శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్రముఖ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, గర్వపడుతున్నాను. ఇంకా రాబోయే రోజులు చంద్రబోస్ గారిని చూసిన తర్వాత, మన వాళ్ళందరినీ చూసిన తర్వాత ఆస్కార్ అవార్డులు తెలుగు వాళ్ళు లేకుండా ఉండవు. ఆ రోజు వస్తుందని చెప్పి కూడా ఈ క్రియేటివ్ ఎకానమీలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన విశ్రాంత IRS ఉన్నతాధికారి నరసింహప్ప, ఆయన కూడా మా సీనియర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో, ఆయన కూడా రావడం చాలా గర్వకారణం. ఇంకొక పక్కన రిటైర్డ్ IAS ఆఫీసర్ PV రమేష్. ఎప్పుడు కూడా రమేష్ క్రియేటివ్గా ఉంటాడు, కొత్త కొత్త విషయాలను ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఎంపిక చేయడం చాలా సంతోషం. వ్యవసాయ నిపుణులుగా ముళ్ళగూరు అనంతరాయుడు గారు, ఇప్పుడు వ్యవసాయం కూడా మోడర్నైజేషన్ వచ్చేసింది, అగ్రిటెక్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవకాశం ఉంది. వారిని నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకులు అనుముల బాబురావు గారిని, ఇంకొక పక్కన CSB IAS అకాడమీ వ్యవస్థాపకురాలు, వారిని ఎప్పుడు చూస్తున్న బాలలత గారు. వారు ఇప్పుడు కూడా ఎంత ఎఫెక్టివ్గా ఉంటారంటే, మా శౌర్య గారి కూతురు, శౌర్య గారు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్, వెరీ సింపుల్ మ్యాన్. ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకు గర్వకారణం. ఏమాత్రం అధైర్యపడకుండా IAS కోచింగ్ ఇచ్చే పరిస్థితి, అకాడమీ పెట్టి కొన్ని వందల మంది IAS ఆఫీసర్లు తయారు చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇకపోతే స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా వెంకట్ గారు, వెంకయ్యనాయుడు గారి కుమార్తె. బట్ రాబోయే రోజుల్లో వెంకయ్యనాయుడు కుమార్తెగా కాకుండా దీపా వెంకట్ గారి తండ్రిగా వెంకయ్యనాయుడు గుర్తించుకునే విధంగా సర్వీస్ చేసి ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి వ్యక్తులకి అవార్డ్స్ ఇవ్వడం, ఇలాంటి సమయంలో నేను లేకపోవడం కొంచెం బాధేసిన, మళ్ళీ వెళ్ళాలి కాబట్టి మీ పర్మిషన్ తీసుకుంటున్నా. ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ క్రియేటివ్ ఎకానమీలో నెంబర్ 1గా తెలుగు జాతి ఉండాల్సిన బాధ్యత ఉంది. భవిష్యత్తు క్రియేటివ్ ఎకానమీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, దానికి స్ఫూర్తిని ఇస్తున్నటువంటి మన కంఠమనేని మళ్ళీ ఒకసారి తెలుగు 1 ఇక్కడ పనిచేసి ఆయన ఒక మాట అన్నాడు, చాలా సంతోషం. రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ మళ్ళా ఉద్యోగాలు ఇచ్చాడు. ఎందుకంటున్నానంటే, రిటైర్ అయితే ఆటోమేటిక్గా మీరు రిటైర్ అనే మాట మీ మనసులో వస్తే మీరు ముసలాళ్ళు అయిపోతారు. కానీ మీరు బ్రతికున్నంత వరకు పనిచేయాలని తపనుంటే మీ మైండ్ అండ్ బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొకసారి రిటైర్మెంట్ అనేది నోషన్, నా ఉద్దేశం. ఎవరైతే బెస్ట్ ప్రొడక్టివిటీ ఇవ్వగలిగిన వాళ్ళు 60-80 సంవత్సరాల్లో బెస్ట్ ప్రొడక్టివిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఒక విధంగా చెప్పాలంటే హాస్పిటల్ ఖర్చు తగ్గిస్తున్నాడు కంఠమనేని. వీళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి ఫుల్గా ఎంగేజ్ చేసి వాళ్ళ అనుభవాన్ని, క్రియేటివిటీని ఉపయోగించుకుంటూ సమాజం కోసం ముందుకు తీసుకువస్తున్నారు. వారిని కూడా అభినందిస్తూ, మరొకసారి ఈ యొక్క తెలుగు 1 భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే కాదు, అన్ని దేశాల్లో అన్ని భాషల్లో నెంబర్ 1గా ఉండాలని. ఇప్పుడు తెలుగు 1 పెట్టావు, రేపు అన్ని భాషల్లో కూడా ఎంటర్ కండి, అన్ని భాషల్లో కూడా డామినేట్ చేస్తూ మీరు నెంబర్ 1 స్థానానికి చేరాలని, ఈ డిజిటల్ యుగంలో మీరు ఒక ఎంపైర్ క్రియేట్ చేయాలని మరొకసారి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ విజన్లో మా తెలుగు 1 కూడా భాగమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలుగు 1 యాజమాన్యం అయిన రవిశంకర్ గారు, అలాగే వారి సతీమణి బిందు గారు సన్మానం చేస్తూ ఉండగా
తెలుగు వన్ పక్షాన శ్రీ రవిశంకర్ గారు సతీ సమేతంగా ముఖ్యమంత్రి గారికి సత్కారం అందిస్తున్నారు. తమ అమూల్యమైన సమయాన్ని తెలుగు వన్ రజతోత్సవ వేడుకలకి కేటాయించి విచ్చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మీయ సత్కారం శ్రీ కంటంనేని రవిశంకర్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రవిశంకర్ గారికి ఓ ప్రత్యేకమైన తెలుగు వన్ టీమ్ ఇస్తున్న ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ రవిశంకర్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం. మా డైరెక్టర్ కవిత గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రత్యేకమైనటువంటి సంచికను అందిస్తారు. చంద్రబాబు నాయుడు గారు రవిశంకర్ గారికి ఆ పుస్తకాన్ని బహుకరిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇది తెలుగు వన్ టీం సిఎండి రవిశంకర్ గారికి ఇస్తున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్. అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే తెలుగు వన్ స్పాన్సర్స్ మహేంద్ర నాయుడు గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మార్వాడి యూనివర్సిటీ, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి వారిని త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ తెలుగు నటి పూనం కౌర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక జ్ఞాపికను బహుకరిస్తారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాలి. వారికి శాలువతో సత్కరిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ తెలుగు వన్ స్పాన్సర్స్ వీళ్ళు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలుగు వన్తో లాంగ్ అసోసియేట్స్గా ఓ ఇద్దరు దిగ్గజ విశ్లేషకులు ఉన్నారు. తెలుగు వన్ న్యూస్ నుంచి గ్రామీణమైన అంతర్జాతీయమైన వారి విశ్లేషణల్లో వింటే చాలా సరళంగా ఇట్టే అర్థమైపోద్ది. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు, అప్పసాని రాజేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారిని శాలువతో సత్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అలాగే బిక్కి కృష్ణ గారు తెలుగు వన్తో అసోసియేట్ అయి కళారత్న అవార్డు గ్రహీత, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారికి శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, శ్రీ అప్పసాని రాజేష్ గారు, బిక్కి కృష్ణ గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మరియు తెలుగు వన్ రజతోత్సవ వేడుకకి సపోర్ట్ చేసినటువంటి మార్వాడి యూనివర్సిటీ శ్రీ మహేంద్ర నాయుడు గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీ శ్రీనివాస్ రెడ్డి, సౌత్ కోఆర్డినేటర్ సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే అంకమ్మ చౌదరి గారు, వారిని కూడా శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కిలారు నాగార్జున గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ బాలకోటయ్య గారికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. తెలుగు వన్ కాఫీ టేబుల్ బుక్ గమనం అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి రవిశంకర్ గారికి బహుకరించింది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. చాలా సంతోషం సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మినహా మిగతా అతిథులందరినీ వేదిక మీద ఉండవలసిందిగా సవినయ మనవి. మిగతా కార్యక్రమం చాలా ఉంది. స్ఫూర్తి పురస్కార గ్రహీతలు మన ముందున్నారు, వారిని సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పెద్దలు శ్రీ చిన్నజీయర్ స్వామి గారి మంగళాశాసనాలు కూడా
దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా మనవి దయచేసి చేస్తున్నాం. అందరూ కూర్చోవలసిందిగా మనవి. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం తెలుగు వన్తో అసోసియేట్ అయిన ఎప్పటి నుంచో తెలుగు వన్తో పాటు కలిసి నడుస్తున్న వ్యక్తులను సన్మానించిన తర్వాత అవార్డు గ్రహీతలతో ప్రత్యేకమైన ఫోటో దిగుతున్నారు. ఆ తర్వాత తెలుగు కీర్తికి కారకులైన అనేక మంది అతిరథ మహారథులు మన వేదిక మీద ఉన్నారు. వారి సందేశాలు విందాం. వారి ద్వారా స్ఫూర్తి పురస్కారాలు తెలుగు వన్ సగర్వంగా ప్రకటిస్తుంది. ఆ స్ఫూర్తి పురస్కార గ్రహీతలను వారి ద్వారా స్ఫూర్తి పొందుదాం. స్ఫూర్తి అవార్డ్స్ కూడా ఈరోజు మరి తెలుగు వన్ రజతోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద పెద్దలు ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రహీతలు కూడా అందరూ వేదిక మీదే ఉన్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేద్దాం. వారి స్పందనకి కూడా విందాం.